హలో ఫ్రెండ్స్, 42 సైజు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తా. 42 సైజ్, హైట్ 14, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 15, షోల్డరు 6 ఇంచెస్, షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నా. హార్మోలు 6.5. ఇక్కడ 6 ఉందా లేదా కరెక్ట్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2 లైన్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా లైన్. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇట్లా నెక్ అయితే 11.3 తీసుకుంటున్నా. 11.3 దగ్గర ఒక 2.5 కూడా తీసుకోవచ్చు. 11.3 తీసుకుంటున్నా. ఇక్కడ కింద 10 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా మీ ఇష్టం, ఇక్కడ ఏదన్నా గీయచ్చు. మట్కా గల్లైనా, పాన్ గల్లైనా, రౌండ్ గల్లైనా మీ ఇష్టం, ఏ గల్లైనా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ కోసం 4.5 దగ్గర మార్క్ చేసుకొని పైన కూడా 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇది బ్యాక్ డాట్స్ కోసం తీసుకోవాలి. మార్కింగ్ చేసినాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. 42లో 4వ భాగం ఎంత అవుతుందో అంతా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. 42లో 4వ భాగం 10.5 వస్తుంది. 10.5 దగ్గర ఒక మార్కింగ్. ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయినా సరే, 1.5 ఇంచ్ అయినా సరే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వెస్ట్ వచ్చేసి 34. 34లో 4వ భాగం 8.5. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చులకు 1.5. ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమైందని అనుకుంటున్నా. 275, 3 ఇంచెస్, ఇక్కడ 6.5 తీసుకున్నా. ఇక్కడ 10.5, 1.5. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా. ఇది కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉక్కు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ సైడ్ 1/2 ఇంచు, ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచు ఇదైతే తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఓపెన్ చూపిస్తున్నా, 1/2 ఇంచు తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి ఖర్చులతోటి కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నా, టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుందాం సేమ్. ఇది కూడా చేసుకున్నాం కదా, ఇది తీసేద్దాం ఇప్పుడు. ఇక్కడ లోతు తీయాలి కదా ఫ్రంట్, దానికోసమని ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టుకుందాం. హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కదా. నెక్ 1/3 తీసుకున్నా, ఇక్కడ కూడా 1/3 తీసుకున్నా. ఇక్కడ 6.5 తీసుకుంటున్నా, మీ ఇష్టం. 7 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎక్కువ డీప్ కావాలనుకుంటే 7 ఇంచెస్ దాకా తీసుకుంటారు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్ చెస్ట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మనం ఇక్కడ 11 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ చేసుకొని స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ 2.5 తీసుకుంటున్నా నేను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చెస్ట్ ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ కంటే ఎక్కువనే తీసుకోవాలి. 2.5 అయితే తీసుకుంటున్నా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చూడండి. ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడైతే గీసుకోవాలి ఇట్లా. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా రావాలి మంచిగా.
కరెక్ట్గా ఇట్లా అనుకొని ఎన్నిసార్లు అయినా సరే ఇట్లా ప్రాక్టీస్ చేసి ఇట్లా షేప్ రావాలి. ఇట్లా షేప్ వచ్చిన తర్వాతనే కట్ చేసుకోండి. ఇట్లా షేప్ రావాలి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పైన ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 2.5, ఇక్కడ 1 ఇంచ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తా కంపల్సరీ. కటింగ్, ఇది కూడా కటింగ్ చేసుకుందాం. ఇక్కడ కూడా కటింగ్ చేసుకుందాం. స్లీవ్స్ అయితే మన కటింగ్ చేసి పెట్టిన ఫ్రెండ్స్, అన్నిటికీ ఒకటే మెథడ్, ఓన్లీ నెంబర్స్ చేంజ్ అవుతాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన కదా. స్లీవ్స్ అయితే మీరు అదే మెథడ్లో ఫాలో కాండి. నేనైతే ఇంకా కూడా పెడతా. మనకి ఇంకా కూడా అన్ని సైజుల వల్ల అయితే పెడతా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.